యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ, ఎంపీటీసీలకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో 100 కోట్లతో అభివృద్ధి పనులు జరిగినట్లు మంత్రి కోమిటిరెడ్డి వెల్లడించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. హైదరాబాద్ నుంచి భువనగిరి వరకు ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తామని వెంకటరెడ్డి తెలిపారు. జనరల్ బాడీ మీటింగ్ మధ్యలో ఇదే మీటింగ్లో వస్తున్నాం. మన పార్టీ అధికారం లేదు. అప్పుడు మనం డిస్కస్ చేసుకుని సమస్యల మీద మాట్లాడితే కరెంట్ ఏమి అడిగితే సార్ మండలంలో అన్ని ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ ఉన్నది, వోల్టేజ్ వచ్చి రైతులకు ఇబ్బంది అవుతుంది, ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఒక వారం 10 రోజుల్లోనే మీ ముందరనే ఫోన్ చేసి 20 ట్రాన్స్ఫార్మర్లు ఒకటే రోజు చేయడం జరిగింది. 20 ట్రాన్స్ఫార్మర్లు ఒక పైసా ఖర్చు లేకుండా గంట లేకుండా ఆ తర్వాత మన సొంతపల్లి అక్కడ క్రాసింగ్ కూడా కట్టించుకుంటున్నాం. ఈ విధంగా ప్రభుత్వం లేనప్పుడే చేసాం. ఇంకా ఒకటే చివరి మాట చెప్తున్నా, నన్ను ఎంపీగా మీరందరూ ఆ రోజు ఎంతో ఆశీర్వదించి ప్రభుత్వం టీఆర్ఎస్ది రెండవసారి అప్పుడే అధికారంలోకి వచ్చింది. మీరు భుజాల మీద మోసుకొని ఉండేల్లో పెట్టుకొని మీ సొంత డబ్బులతో నన్ను ఎంపీగా గెలిపించిండ్రు. మీ అందరికీ కూడా అండగా ఉండాలని ఆ రోజు గెలిచిన తర్వాత ఇక్కడ ఒకటే మాట చెప్పిన, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గెలిచే మొదటి స్థానం ఆలేరు, అది కూడా 50,000 మెజార్టీ చెప్పినా లేదా? ఇక్కడ టీవీ వాళ్ళు కూడా వాళ్ళే ఉన్న పాత రిపోర్టర్లే చెప్పేనా లేదా? మొదటి రోజు ఏమైనా ఆఖరికి 50,000 కూడా 30 ఓట్లు తక్కువ వచ్చినాయి. నా మాట కరెక్ట్ అయిందా లేదా?